హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఓ అర నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇదంతా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బీరకాయ ముక్కలు ఎప్పుడైనా కానీ సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ కూర చాలా బాగుంటుందండి. బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బీరకాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఓ 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఫ్రై కానిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన బీరకాయ ముక్కలు కొంచెం ఉడుకుతుండగానే ఇప్పుడు ఇందులోకి మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అలాగే కొంచెం పచ్చిధనియాల పొడి కూడా వేసుకొని మరో నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసాక చూడండి ఫ్రెండ్స్, కొంచెం బీరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఇదంతా కలిసేలా బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ ముక్కలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బీరకాయ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన బీరకాయ ఫ్రై. ఇలా చేస్తే బీరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా బాగా తింటారు ఫ్రెండ్స్. మీరు ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.